దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి ఈరోజు మనం 2029 అది 29వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం. ఈరోజు ప్రతిదినము దేవునితో సహవాసం చేయడం. ప్రతిదినము ఉదయకాలం ప్రార్థన చేయడం, వాక్యం పరిశోధన చేయడం, దేవుని వాక్యం కానీ దేవుని లేఖనం కానీ ప్రతి ఒక్కరు క్రైస్తవులు అనుకున్నవారు ప్రతిదినము దేవునితో సహవాసం, దేవునితో కూడి ఉండుట, దేవునితో ప్రతిదినము దేవునితో ఉండుట, మానక దేవుణ్ణి మనం మర్చిపోకుండా దేవునికి కృప మన మీద ఉన్నది కనుక దేవునితో సహవాసం చేయడం. మనం ఈరోజు కీర్తన భాగం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడైన నువ్వు గొప్ప రక్షకుడు తండ్రి, గొప్ప కాపురు తండ్రి. నువ్వు లేని జీవితం మేము ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు ప్రభువా. కోటాన కోట్ల దేవదూతలతో నిత్యము మానక పోరాడుతున్న దేవుడు నీవే ప్రభువా. యావత్ ప్రపంచ మానవాళి పాపముల కొరకు శాపముల కొరకు 2025 సంవత్సరం ఈ లోకానికి వచ్చావు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నావు తండ్రి. 3.5 సంవత్సరాలు మానవులకు బోధించావు. ఎంతమంది అర్థం చేసుకొని ఉన్నారో నీ మాటలు, నీ ఆలోచన, నీ క్రియలు ఎంతమంది జరిగిస్తున్నారో తండ్రి, ఎంతమంది జరిగించలేకపోతున్నారో, జరిగించలేని వారందరికీ మారు మనసు దయచేయి తండ్రి. మారు మనసు లేని వారందరికీ మారు మనసు, రక్షణ లేని వారందరికీ రక్షణ, బాప్తీసం తీసుకోలేని వారందరికీ బాప్తీసం తీసుకునే విధంగా 900 కోట్ల మందికి నువ్వు సాయం చేస్తావని నమ్ముచు సమస్త మానవుల ప్రాణాత్మదేవుల్ని పాదాల దగ్గర పెడుతూ, మా ప్రాణాత్మదేవుల్ని పాదాల దగ్గర పెడుతూ స్తోత్రం. సిలువ చోట నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు, నీ ఆలోచన, నీ క్రియలు నాలోనే జరిగిస్తావని, నా హృదయంలో జరిగిస్తావని నమ్ముచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం అనేది యేసు రక్తం మన మీద ఉండాలి. 3వ అధ్యాయము కీర్తన భాగం 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. 1వ వచనం నుండి, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. యెహోవా, దావీదు రాసే కీర్తన భాగం ఇది. ఈ 3 దావీదే రాశాడు. మొదటి కీర్తన 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఎంతో విస్తరించి ఉన్నారని బైబిల్లోనే చెప్పబడిన మాట ఇది. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. విస్తారముగా చుట్టూ ఉన్న వారందరూ బాధించేవారే ఉన్నారు. ఇది దావీదును కానీ ఇప్పుడు మనలను కూడా బాధించేవారు అనేకులు ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు, నా మీదికి లేచువారు అనేకులు. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, ఎంతో విస్తారంగా ఉన్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ దేవుని నమ్మని వారే. వారందరూ మనం దేవుని మాటలు చెప్తే వాళ్ళు వినరు, చెప్పేవారు చెప్తే వినరు. మళ్ళీ మీదికెళ్ళి బాధించేవారే, బాధ పెట్టేవారే వీళ్ళందరూ. నువ్వు దేవుని మాటలు నువ్వు చెప్తావా, దేవుని మాటలు మేము వినాలా అని బాధించేవారే అనేకులు ఉన్నారు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ. ఎందుకంటే దావీదు దాదాపుగా 5,000 సంవత్సరాల క్రితం ఈ మాటలు రాయించాడు దేవుడు. ఒక్కరిని వాడుకున్నప్పుడు ఆ మాటలు ఎలా ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి మనం.
యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఎంత విస్తారంగా ఉన్నారు ఇప్పుడు. బాధించే వాళ్ళే ఎక్కువయ్యారు. ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ్ కానీ, బీజేపీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, వీళ్ళందరూ క్రైస్తవులను బాధ పెట్టేవారే. వాళ్ళ మాటలు విననివారు వీళ్ళందరూ. శివశక్తి సభ్యులని, జనశక్తి సభ్యులని, హిందూ శక్తి అని ఇంకా ఎన్నో సంస్థలు వచ్చాయి. వాళ్ళకు దోచిన సంస్థ వాళ్ళు పెట్టుకున్నారు హిందువులు. వాళ్ళు పెట్టుకొని ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాధిస్తున్నారు. ఏది? క్రైస్తవులను కొడుతున్నారు, తిడుతున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో చూస్తే సువార్త కూడా చేయనీయడం లేదు. మీ అంతా హిందువులే, మా దగ్గర సువార్త ప్రకటించద్దు మీరు అని చెప్పేవారు అనేకులు వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే దేవుని కృప ఉండాలి. దేవుడు ఎందుకంటే విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మనం నమ్మిన దేవుడు, మనం విశ్వసించే దేవుడు. మన హృదయంలో గలిబిలి చేస్తున్న సాతాను క్రియలను అణగదొక్కాలి. మొదటగా మనం మారి ఇతరులను మార్చాలి. దేవుడు నన్ను, యెహోవా అంటే దేవుడు, నన్ను బాధించువారు ఎంతో విస్తారముగా. విస్తరించి అంటే మొత్తం చుట్టుపక్కల ఉన్నాయి. ఇప్పుడు విస్తరించడం అంటే ఏంది? ఎక్కడికి పోయినా కూడా వారే ఉన్నారు. ఎవరున్నారు? బాధించేవారు, బాధ పెట్టేవారు. సువార్త ప్రకటిస్తే నువ్వు వీడు ఎందుకు ప్రకటిస్తున్నావు, నువ్వు వీడ కరపత్రికలు నిన్ను ఎవడేమన్నాడు, నేను ఇక్కడ సువార్త ఎందుకు చేస్తున్నావు అని చెప్పేవారు అనేకులు వచ్చారు ఇప్పుడు. బాధించేవారు వీళ్ళందరూ. నాడు దావీదే రాయించాడు దేవుడు, దావీదుతోటే రాయించాడు. ఇప్పుడు మనందరం కూడా అదే బాధలో ఉన్నాము. ఆ బాధ నుండి విడిపించే దేవుడు మన దేవుడు. నా మీదికి లేచువారు అనేకులు, నా మీదికి లేచువారు అనేకులు. మనం ఎంత మంచిగా మాట్లాడదామన్నా కూడా వారి హృదయాల్లో గలిబిలి చేసి సాతాను క్రియలకు లోబడుతున్నారు. ఎవరు? బాధించేవారు అనేకులు లేచి ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాలలో. దేవుని కృపను బట్టి రెఫరెన్స్ బైబిల్ చూద్దాం. రెఫరెన్స్ బైబిల్లో ఏమని రాసినది అనేది కావాలి. రెఫరెన్స్ బైబిల్లో కీర్తన భాగం 3వ అధ్యాయము 1వ వచనం. 2 సమూయేలు 15:1 వచనంలో చూద్దాం. 2 సమూయేలు 15:1. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి ఏమంటాండి ఇక్కడ? రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 70 మంది బబులోను బంటులను ఏర్పరచుకొనెను. ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నాడు. బంటులు 50 మంది భటులతోటి ఏర్పాటు చేసుకున్నాడు.
ఇది అయిన తర్వాత 2 సమూయేలు 15 అధ్యాయం 1 వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఏమనున్నది? ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచిరని తన ఎదుట పరిగెత్తుటకై 70 మంది భటులను ఏర్పరచుకొనెను. అయితే దేవుడు చేసేది కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు అనే మాట ఇప్పుడు ఎవరు గ్రహించరు. గ్రహించేవారు తక్కువ. ఇప్పుడు మన మాటలు కానీ, మన ఆలోచన కానీ, మన క్రియలు కానీ ఇప్పుడు ఎవరు అర్థం చేయరు. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. 2వ అధ్యాయము అది 2 సమూయేలు 18వ అధ్యాయము 15వ అధ్యాయము 18వ అధ్యాయము 15, 16, 17 అధ్యాయాలు చదవాలి ప్రతి ఒక్కరు. 15, 18, 15, 12, 16, 15, 15వ వచనం, 17, 11 నుండి 13 వరకు చదవాలి. 2 సమూయేలు. మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏం మాట అంటే 22వ అధ్యాయము 25వ వచనం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండగా కనిరి. మా పిల్లల మీదకి ఎవరి రక్తం? అందుకు ప్రజలందరూ 27వ అధ్యాయము 25వ వచనంలో అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానిరి. ఎవరి రక్తం? యేసుక్రీస్తు ప్రభు రక్తం మా అందరి మీదకి రావాలి, మా అందరి మీద ఉండాలి. ఉంటే మేము అంటే ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరములు మానవులకు బోధించి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఎవరు? మానవులమైన మనం. ఎందుకంటే దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకొనలేకపోతున్నాము. అందరము పాపం చేసిన వారే. ఆ పాపాలను తీసివేయడానికి ఎవరు? పాపములను క్షమించింది ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే రక్షించాడు. ప్రాణం పోసేంతగా మానవులను ప్రేమించాడు. దేవుని కృప. ఎందుకంటే ఈ మొదటి వచనం మనం ధ్యానం చేయడానికి దేవుడు ఈరోజు సాయం చేశాడు. మొదటి దినం దేవునితో మనం ఈరోజు మమేకమై ఉండాలి. మమేకమై, మనుషులతోటి కాదు, మనం మమేకమై ఉండేది దేవునితో, సృష్టించిన సృష్టికర్తతో మమేకమై ఉంటే దేవుడు ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడడా, రక్షించడా? ప్రాణం పోసిన దేవుడు కదా, ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించిన దేవుడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతోమంది వ్యతిరేకంగా, బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ మాటలను మన గ్రహించాలి. ఎందుకంటే గ్రహింపు లేకపోతే వారి ఆధీనంలో పడిపోతాము. బైబిలే ప్రామాణికం ప్రతి మానవునికి. బైబిల్ వాక్యమే ప్రామాణికం. బైబిల్ వాక్యము, ఎందుకంటే దేవుని వాక్యము దేవుని లేఖనం. దేవుని లేఖనము మానవుని సరి చేసుకోమని చెప్పేది. దేవుని వాక్యము ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించిన వాక్యము. దేవుని 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు వినాలి ప్రతి ఒక్కరు. ఈ కొత్త నిబంధన, ఇప్పుడు పాత నిబంధన పాటించే వాళ్ళు కొత్తది పాటించరు, కొత్తది పాటించే వాళ్ళు పాతదాన్ని పాటించరు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనందరము ఏకముగా కూడి పరిశీలించి పరిశోధించాలి.
దేవుడు అందరికీ కావాలి, మనందరికీ దేవుడు కావాలని ఆలోచన చేద్దాం. దేవుని కృపను బట్టి ఈరోజు దేవుడు దీవించును గాక. ఆమేన్.